కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలో భారత్ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ధర్నా చేపట్టారు. బంక్ లో ఆయిల్ కల్తీ జరుగుతుందని ఆరోపించారు. ఆయిల్ కొట్టించిన చాలా మంది వాహనాలు రిపేర్లకు గురికావడంతో బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం చేసి బంక్ ముగించాలని డిమాండ్ చేశారు. బాటిల్ ఉంటే నా బండి దాటి నా బండి నిన్న కొట్టిన బాటిల్ కూడా రాదు. ఇప్పుడు చెప్పకూడలేదు వెనకాల బండి ప్లాట్ మొత్తం ఎట్లా చెప్పాలంటున్నారు. ఆయిల్ కూడా టర్పెంటైల్ టర్పెంటైల్ మన పేట్లు వెళ్తే ఆ టైప్ ఆగిపోయింది. ఆగిపోతే తోసుకెళ్ళి ఇంకో చేసేటప్పుడు అప్పుడే 3 రోజులకి ఇంకో మెకానిక్ ఇక్కడ శ్రీహరి గారు ఎదురు ఉన్నారు. మొత్తం బొంకులో బల్లి చూడండి, మొత్తం అల్లు వ్యాల్స్ కూడా సమాధానం చెప్తారు కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు, సమాధానం లేదు. ఇక్కడ మెకానిక్ ఫోన్ చేయడానికి పెద్ద అనే ఖాళీ ఉన్నా బండి తెస్తున్నామని 7 గంటలకు ఇలా సౌండ్ వచ్చిందంటే మీ ఊరు బళ్ళు 2-3 బళ్ళు ఇప్పినారు. నేను పెట్రోల్ ఏదో యాడ్ వచ్చింది, ఎడ్లు పోని యాడ్ చేయాలన్నాడు. నాది మళ్ళీ వచ్చి ఏం చేయడం సెలవు కొట్టాడని సెలవు అయిపోయింది. పలపలవని పేలి మోకు అదే ఒక ఎక్కువ వచ్చి సెల్ఫ్ అయిపోయింది. సెల్ఫ్ అయిపోయి సౌండ్ మారిపోయింది. టెక్ టక్ 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 అని ఏదో టైమింగ్ సైల్ సౌండ్ వచ్చినట్టు సౌండ్ వచ్చేస్తుంది బండి. ఇంకా బండి అయితే ఇంకో బండి సెల్ఫ్ అవ్వలేదు. వీడు మా అన్నయ్య గారు కొన్నాడు, వీడు మన కొట్టిచ్చాడంట. వీడు బండి నన్ను సేలకి వెళ్ళగా అయిపోయిందంట. తెచ్చి తోడుకొచ్చి ఇంట్లో పెట్టేయండి. ఏం కుర్రాడు మా మేనల్లో ఒకడు ఉన్నాడు, కొత్త బండి ఆడిది, ఇంకా నెంబర్ ప్లేట్ రాలేదు. అన్నాడంట. నా దగ్గర దొంగలు లేవండి, తర్వాత ఉండండి తెచ్చాను. మళ్ళీ బండి ఇంటికి తెచ్చేయడంట. 6 బండి 18 మొత్తం 3 బళ్ళు కూడా మా 4 బళ్ళు కూడా కొత్త బళ్ళు పాత బండి.